బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెళ్లి పేరుతో ఓ యువతిని లైంగికంగా వేధించాడని మరి ఒక్కసారిగా ఒక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పినపాక మాజీ ఎమ్మెల్యే కాంతారావుపై అయితే హైదరాబాద్ పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైనట్టు తెలుస్తోంది. రైట్, ఒకసారి ఆ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఒక మహిళను మరి వీడియోస్ రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా ఆ మహిళ హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో పెళ్లి పేరుతో ఓ యువతిని లైంగికంగా వేధించాడనే ఫిర్యాదు మేరకు అయితే భారత రాష్ట్ర సమితి నాయకుడు పినపాక మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావుపై హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. యూట్యూబ్ ఛానల్ పేరుతో ఫ్లాట్కు పిలిపించి వేధించారని పేర్కొంది. ఇదే సమయంలో కాంతారావు తన ప్రైవేట్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారని యువతి ఆరోపించింది. అలాగే రియల్ ఎస్టేట్ పేరుతో తన వద్ద 4 లక్షలు తీసుకొని మోసం చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొంది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నెల 26న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు తెలుస్తోంది. బాధితురాలి నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 69, సెక్షన్ 351(2) నేరపూరిత బెదిరింపులు అండ్ వీటి కింద మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావుపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు బాధితురాలి వాగ్మూలాన్ని నమోదు చేసి సేకరించిన ఆధారాల ప్రకారం తదుపరి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్ నౌ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నేత మరి మాజీ ఎమ్మెల్యే ఈయనపైన లైంగిక వేధింపుల కేసు నమోదవడంతో మరి కొంత చర్చనీయాంశంగా మారుతుంది. సో ఏదైతే భారత రాష్ట్ర సమితి పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోకపోతుంది అనేటువంటి ఒక చర్చ కూడా ప్రధానంగా మనకు కనిపిస్తుంది. బట్ వివరాల మేరకు ఈ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని బాధితురాలు పంజాగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేసింది. యూట్యూబ్ ఛానల్ పేరుతో ఫ్లాట్కు పిలిచి వేధించారని పేర్కొంది. ఇదే సమయంలో కాంతారావు తన ప్రైవేట్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారని యువతి ఆరోపించింది. అండ్ రియల్ ఎస్టేట్ పేరుతో తన వద్ద లక్షల రూపాయల నగదు తీసుకొని మోసం చేసిందంటూ కూడా ఆ ఫిర్యాదులో ఆ మహిళ పేర్కొంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే ఈ నెల 26న కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో రేఖా కాంతారావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ పిటిషన్ చేశారు. దీంతో తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఒక మాజీ ఎమ్మెల్యేపై మరి లైంగిక కేసు నమోదవడంతో కొంత పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. సో తాజాగా బయటకు వచ్చినటువంటి ఈ కేసు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. సో మరి కేసులో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది బీఆర్ఎస్ పార్టీ, మరి ఆ నేతను సస్పెండ్ చేయబోతుందా అనే ఒక చర్చ కూడా ప్రధానంగా అయితే జరుగుతోంది. బట్ ఏదేమైనప్పటికీ యువతి అంటే ప్రధానంగా ఆ యువతి నాంపల్లిలోని గౌరవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేటివ్ కోర్టును ఆశ్రయించింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా బాధితురాలు అందించిన వివరాల ప్రకారం ఆమె నగరంలోని ఓ పీజీలో నివసిస్తూ మీడియా రంగంలో పనిచేస్తుంది. 2022లో ఓ ఇంటర్వ్యూ నిమిత్తం రేఖా కాంతారావుతో పరిచయం ఏర్పడింది. కొత్త యూట్యూబ్ ఛానల్ నిర్మాణం పేరుతో మొదలైన ఈ పరిచయం పెళ్లి చేసుకుంటాననే హామీతో క్లోజ్గా రిలేషన్షిప్గా మారింది. అమీర్పేటలోని ఓ ఫ్లాట్లో కొన్నాళ్ళు సహజీవనం చేసినట్లు, ఈ క్రమంలో తన అనుమతి లేకుండా వ్యక్తిగత ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పేరుతో తన వద్ద నుంచి 4 లక్షలు తీసుకొని ఆ తర్వాత నుంచి ముఖం చాటేశారని పేర్కొంది. ఆర్థిక ఇబ్బందుల సమయంలో ఈ విషయంపై ఒత్తిడి తేగా ఆయన అనుచరుల ద్వారా కొన్ని విడతల వారీగా 8.5 లక్షలు బదిలీ చేసినప్పటికీ తన సమస్య కేవలం డబ్బుకు సంబంధించింది కాదని, 4 ఏళ్ల పాటు పెళ్లి పేరుతో మోసం చేసి శారీరకంగా దోపిడీ చేయడమేనని స్పష్టం చేసింది. గతంలో టీమ్స్కు ఆన్లైన్లో ఫిర్యాదు చేసిన రేఖా కాంతారావు తనపై ఎదురు ఆరోపణలు చేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తన కుటుంబానికి ఆయన అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. 2026 జూలై 26న మరి అందినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 69, 351(2) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తుంది. సో ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా 589/2026గా నమోదైనట్టు తెలుస్తోంది. సో ఈ కేసు విచారణను
ఎస్ఐపి నరసింగరావుకు అప్పగించారు. కాగా ఈ ఆరోపణలో నిజాలు పోలీసులు దర్యాప్తులో తేలాల్సిగా ఉంది. సో బట్ ఏదేమైనప్పటికీ ఒక మాజీ ఎమ్మెల్యే పైన మరి లైంగిక వేధింపుల కేసు నమోదవడం మాత్రం కొంత చర్చనీయాంశంగా మాట్లాడుతుంది. బట్ ఆ యువతి వర్షన్ కనుక చూస్తే, సో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తాను, యూట్యూబ్ ఛానల్తో పాటు రియల్ ఎస్టేట్లో మరి డబ్బులు సంపాదించవచ్చు అంటూ కూడా ఆ అమ్మాయిని మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి దాదాపు 2-3 ఏళ్ల పాటు మరి ఒక ఫ్లాట్లో కలిసినట్టుగా ఆ వివరాలు తెలుస్తూ ఉంది. సో తన ప్రైవేట్ వీడియోస్ని రికార్డ్ చేసే కొంత మరి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఇబ్బందికి గురి చేస్తున్నాడు అనేటువంటి ఒక ఆరోపణ ఆ మహిళ చేస్తూ ఉంది. తనకు తన ఫ్యామిలీకి మరి ఆ మాజీ ఎమ్మెల్యే కాంతారావు అనుచరులతో మాకు ప్రాణహాని ఉంది, దయచేసి మమ్మల్ని కాపాడాలంటూ కూడా పంజాగుట్ట పిఎస్లో 26వ తారీఖున ఆమె ఇక ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఆ మాజీ ఎమ్మెల్యే కూడా కోర్టుకు వెళ్ళారు, క్వాష్ చేయాలి ఈ కేసునంటూ కూడా. బట్ చూడాలి ఏం జరగబోతుంది మాజీ ఎమ్మెల్యే కేసులో. మరి ఆ మహిళ ఆరోపించినటువంటి ఆరోపణలు నిజమా, లేకపోతే మరి పోలీసుల విచారణలో ఇంకేదైనా కొత్త కోణం బయటపడబోతుందా, ఏం జరగబోతుంది అనేది చూడాల్సింది. బట్ ఏదేమైనప్పటికీ పొలిటికల్ సర్కిల్లో మాత్రం మాజీ ఎమ్మెల్యే కాంతారావు చేసిన తీరుపై, ఆయనపై వచ్చిన మరి ఈ ఆరోపణలు నమోదైన కేసుపై మాత్రం ఇక చర్చ మాత్రం మొదలైనట్టుగా తెలుస్తోంది.